ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శ్రోతలకు శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. రండి, జాగ్రత్తగా ఉండండి అనే శీర్షిక నుండి ఈ ఉదయకాలము బీ ఆన్ వాచ్, నాట్ ఫాల్ ఇన్ టు ది టెంప్టేషన్, జాగ్రత్తగా ఉండండి, శోధనలో పడకండి అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 38 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండునని తన శిష్యులతో చెప్పి, పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటను చింతాక్రాంతుడొకటును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది, మీరెక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా, తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియైనను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా యుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం. మార్కు సువార్త 14:38 ఉన్న వాక్యం ప్రకారం, మీరు శోధనలో ప్రవేశించుకుండునట్టు మెలకువగా యుండి ప్రార్థన చేయుడి. ప్రియమైన వారలారా, మన ప్రభువు గెత్సెమనే తోటలో తన శిష్యులకు చెప్పిన మాటలివి. మెలకువగా యుండి ప్రార్థించండి. ఆత్మ సిద్ధంగా ఉన్న శరీరం బలహీనమై ఉంటుంది. కాబట్టి మనము ప్రార్థనలో మెలకువగా ఉండకపోతే శోధనలో పడిపోతాం. అందుకే దేవుడు ఈ ఉదయకాలము 7 అంశాల ద్వారా మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది, శోధన అనివార్యము. ప్రతి విశ్వాస జీవితంలో శోధనలు వస్తాయి. అయితే మనం ఏం చేయాలి? శోధనలు వచ్చినప్పుడు పారిపోకుండా ప్రార్థనలో మనం బలపడాలి. రెండవది, ప్రార్థన మనకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. ప్రార్థన మనల్ని శోధనల నుండి రక్షిస్తుంది. అందుకే ప్రతిరోజు దేవుని సన్నిధిలో సమయం కేటాయించాలి. మూడవది, ఆత్మ సిద్ధంగా ఉండాలి. మన హృదయం దేవునికి సమర్పించబడాలి. అప్పుడే పవిత్రాత్మ మార్గదర్శకంలో మనం నడవగలుగుతాం. శోధనలో పడకుండా దేవుడు మనం కాపాడడానికి సిద్ధపడుతూ ఉంటాడు. నాలుగవది, శరీర బలహీనతను అధిగమించాలి. శరీరము పాపపు దిశగా లాగుతూ ఉంటుంది. లోకంలో జీవించమంటుంది, లోకాశలకు పడిపోమంటుంది. లోకంలో ఉండే ఈ స్థితిగతుల మీద మనం ఆధారపడి బ్రతకమని మనం చెబుతుంది లోకం. అయితే శరీర బలహీనతను అధిగమించడానికి ఆత్మీయ క్రమశిక్షణతో శరీర తృష్ణను జయించాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. ప్రార్థనలో మనం ఏకీభవిస్తూ దేవుని కొరకు ప్రార్థన చెయ్యాలి. ఐదవది, జాగరూకత శోధన జయిస్తుంది. మెలకుగా ఉండి ప్రార్థన చేయుట దేవుడు శోధనపై విజయాన్ని మనకిస్తాడు. అప్రమత్తంగా లేని వారు సులభంగా శోధనలో పడిపోతారు. అందుకే మనము మన దృష్టిని వాక్యము మరియు ప్రార్థనపై నిలుపుతూ దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆరవది, ప్రార్థనలో నిలబడిన వారికి దేవుడు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు వారు గెత్సెమనే ప్రార్థన ద్వారా విజయం సాధించారు. క్రీస్తు ఉదాహరణను అనుసరించి మనము కూడా ప్రార్థనలో విజయము పొందాలి. ప్రార్థనలో నిలబడి విజయం పొందుతూ ఉండాలి. ఏడవది, శోధనలో పడకముందే జాగ్రత్త అవసరం. యేసు శిష్యులకు ముందుగానే హెచ్చరించాడు. శోధన వచ్చేదాకా వేచి ఉండకుండా ముందుగానే ఆత్మీయంగా సిద్ధంగా ఉండాలి మనం. అందుకే మనము శోధనలో ప్రవేశించున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేద్దామా? ప్రియమైన సోదరమనులారా, మనము ప్రార్థనలో మెలకువై ఉండకపోతే శోధనలో పడిపోతాం. సులభం.
కానీ ప్రార్థనలో నిలబడిన వారు శత్రువును జయిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థనలో మెలకువగా ఉందాం, శోధనలో పడకుండా ఉందాం, దేవుని బలముతో నిలవబడదాం, అనేక మందికి సాక్షులుగా కనబడదాం. అట్టి రీతిగా దేవుడు మనల్ని నడిపించేలాగున ఈ ఉదయకాలం మనము ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.